చేస్తారు. చెప్పయా ఇప్పుడు మీరే చెప్పండి. వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తున్నారు. వాళ్ళు 7 సంవత్సరాల తర్వాత వారి పరిపాలన యంత్రాంగం మొదటి దఫా అయిపోయి 7 సంవత్సరాల తర్వాత ఒక పత్రికా మిత్రుడు అడిగితే ఇప్పుడే పురుడు పోసిన ఇల్లు పుడితే ఇంకా కూడా 9 సంవత్సరాలు కాలేదు, మాకు 9 నెలలు కాలేదు, ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు అని మాట్లాడిన పెద్ద మనుషులు ఈరోజు మేము 10 నెలలు కాకముందే అద్భుతాలు క్రియేట్ చేయాలి, సృష్టించాలి అని ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నారు. 7 సంవత్సరాల తర్వాత కూడా కొత్త రాష్ట్రం ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే మేము ప్రణాళికలు తయారు చేస్తున్నామని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు 10 నెలల్లోనే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ మీరు ఏం చేయలేదని ఒక దుష్ప్రచారం, గ్లోబల్స్ ప్రచారం చేసే కార్యక్రమాన్ని మానుకోండి. ప్రజల సంక్షేమాన్ని ఆలోచన చేసే మీకు ఏదైనా ఆలోచన ఉంటే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే 10 నెలల్లో మీరు ఒకటి వేసుకోండి. ఒక నెల మేము ఉచిత బస్సు ఇస్తే, ఇంకో నెల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తే, ఇంకో నెల 200 యూనిట్ల ఫ్రీ ఇస్తే, ఇంకో నెల మేము 500 రూపాయలకి సిలిండర్ ఇస్తే, ఇంకో నెల ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేసి ఉద్యమ నియామకాలకు సంబంధించిన ప్రాసెస్ మొదలైతే, ఇంకో నెల ఈరోజు 2 లక్షల రూపాయలకు సంబంధించి 18,000 కోట్ల రూపాయలు ఇస్తే, ఇంకో నెల ఈరోజు మేము చేసే ఒక ప్రయత్నానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసే క్రమంలో ముందుకెళ్తే, ఇంకో నెల ఈరోజు నైపుణ్యాలకు సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే, ఎక్కడైనా ఈ ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రతినిత్యం ఏదో చేయాలి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మనం పూరించుకోవాలి. ఈరోజు 500 రూపాయల బోనస్ ప్రతి బ్యాంక్ అకౌంట్లో పెడితే, ఉదాహరణ చెప్తా ఉన్నా, 15 క్వింటల్ నుంచి 20 క్వింటళ్ళు సన్న రకాలు పండుతా ఉన్నాయి. అంటే లెక్కేసుకోండి, కనీసం 12,000 నుంచి 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి సగటున వచ్చి బ్యాంకు ఖాతాల్లో వారి ఖాతాల్లో పడతా ఉంటే రైతుల ముఖాల్లో సంతోషం కనబడతా ఉందా లేదా? మేము అడుగుతా ఉన్నాం, సన్న రకాలకు సంబంధించిన బోనస్ ఇస్తామంటే సన్న రకాలకు ఎందుకు ఇస్తున్నారు అని అడిగారు. రేపు అందరికీ కూడా రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓ మాట చెప్పడం జరిగింది. మా ప్రభుత్వం ఇచ్చిన మాట, ప్రభుత్వ రేషన్ దుకాణాల నుంచే సన్న బియ్యం ఇస్తామన్నాం. ఆ సన్న బియ్యం ఇచ్చినప్పుడు ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, ఆ సన్న బియ్యం ఇచ్చే రోజున ఈరోజు పేదవాడు షాపులకు పోయి 45 రూపాయలకు 50 రూపాయలకు కొనుక్కునే పరిస్థితి ఉండదు. రేషన్ షాపులకు సంబంధించి అక్కడే మేము బియ్యం తీసుకుంటామని ఈరోజు ఎంత క్యూ ఉంటుందో చూడండి మీరు. ఇంత పూర్వకం ఏం జరుగుతుండే, వ్యవస్థలో కొన్ని లూపోల్స్ను ఉపయోగించుకొని రీసైక్లింగ్ వ్యవస్థకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేసేవారు. అది కూడా కాకూడదు. ఎందుకంటే ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ట్యాక్స్ పేయర్ మనీని సరైన విధానంలో పేదవారికి ఉపయోగించుకోవాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భంలో మేము 2వ సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత కొద్ది రోజులకి సన్న రకము రేషన్ షాప్లో ప్రతి ఒక్కరికి ఇస్తే 89% మంది మన జనాభాకు తెల్ల రేషన్ కార్డు. అదే రూపాయికి కిలో సన్నబియ్యం వస్తే వద్దంటారా వారు అడగండి, వాళ్ళని కూడా అడుగుదాం. ఆ ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం, దాని గురించే మేము ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నాం, ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా విజయవంతంగా ముందుకు సాగాలని కోరుతూ ఉన్నాం. ఎక్కడ కూడా వెనుకాడకుండా. ఇబ్బందులు వస్తాయి, పరిపాలన జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని అధిగమిస్తాం. కొద్దిగా 1వ 2వ రోజో 3వ రోజో ఎక్కడో మా ఆలోచన పరంగా ఇబ్బంది లేకుండా యంత్రాంగాన్ని సవరించే కార్యక్రమం చేసినప్పుడు 2-3 రోజులు ఆలస్యం కావచ్చు. కానీ మాకు చిత్తశుద్ధి ఉంది. మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేసే కార్యక్రమం రాబోయే కాలంలో. కొద్దిగా సమయం పట్టచ్చు,
ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. కొద్దిగా సమయం పట్టొచ్చు, కానీ మేము తప్పకుండా మా 6 గ్యారంటీలను ఆచరణలో పెడతాం. రైట్ సార్, థ్యాంక్ యూ.